మనకు పునర్జన్మ అనేది ఉంది అన్న విషయాన్ని వేదశాస్త్రాలు చెప్తున్నాయి. అంటే ఈ జన్మలో మనం చేసినటువంటి పాప పుణ్యాలను బేస్ చేసుకుని మరణానంతరం స్వర్గప్రాప్తి నరకప్రాప్తి ఉంటుంది. అంటే పుణ్యం చేసిన ఆత్మ ఉంటే ఆ ఆత్మకి మరణానంతరం స్వర్గప్రాప్తి ఉంటుంది. పాపం చేసినటువంటి ఆత్మకు పాపం చేసిన ఆత్మ అంటే ఆ మనిషి మరణించిన తరువాత నరక ప్రాప్తి కలుగుతుంది. కానీ స్వర్గానికి చేరిన ఆత్మలు కొంతకాలం వరకే అక్కడ ఉండటం జరుగుతుంది. అటు తరువాత ఆ ఆత్మలు మళ్ళీ ఈ భూమి మీదకి పునర్జన్మనొందుతాయి. భూమి మీద సుఖభోగాలు అనుభవించి సంతోషంగా బ్రతికిన చాలామంది మనకు తెలుసు కదా. సకల సౌభాగ్యాలతో బ్రతికిన మనుషులు వీళ్ళందరూ కూడా